హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను స్వచ్ఛమైన గేదె నెయ్యి ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి చూపిస్తా అండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మొన్న నేను పెట్టిన మటన్ కర్రీ వీడియోకి 1.1K వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ గిన్నెలో చూపిస్తున్నట్టుగా ఇది మీగడండి. నేను వారం నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. మేమైతే చిన్నప్పటి నుండి గేదె పాలే వాడతామండి. ప్యాకెట్ పాలు అయితే అస్సలు వాడము. ప్యాకెట్ మంచిది కాదని అస్సలు వాడము. దీన్ని కవ్వంతో కూడా చేయొచ్చు. కాకపోతే నాకు టైం లేక మిక్సీ చేసి చూపిస్తున్నా అండి. కుదిరితే మీరు కవ్వంతో చేయండి. చూడండి ఎలా ముద్దలాగా వచ్చిందో వెన్నరవ్వ. ఇదంతా తీసి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత శుభ్రంగా వాటర్తో కడగాలండి. కంపల్సరీ 2 టైమ్స్ అయినా కడగాలి. లేదంటే నెయ్యి అంతా స్మెల్ వస్తుంది. మనం వారం నుంచి మీగడంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా, అందుకోసమనే కంపల్సరీ కడగాలి. ఇలా కడిగిన తర్వాత చూసారా ఎంత తెల్లగా ముద్దలాగుందో. తర్వాత గ్యాస్ వెలిగించుకొని వెన్నరవ్వ మొత్తం కరిగించుకోవాలండి. కొద్దిగా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే హైలో ఉంటే నెయ్యి అంతా నల్లగా మాడిపోయినట్టుగా కనిపిస్తుంది. నేనైతే ఇందులో ఏలకులు మాత్రమే వేస్తానండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తమలపాకులని ములగాకులని వేశారు. నాకు ఎందుకో నచ్చదండి. మంచి స్మెల్ కోసం ఏలకులు మాత్రమే వేస్తా. ఎలా ఉడుకుతుందో చూసారా? వెన్నరవ్వ మొత్తం కరిగిపోయి చిన్నగా నెయ్యి బయటకు వస్తుంది. మేమైతే చిన్నప్పుడు అంతా నెయ్యి వేసుకొని తినేవాళ్ళం. మా డాడీకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తినిపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే, దేనికైనా నెయ్యి కావాలనే అంటారు. ఎక్కువగా బ్రెడ్లో వేసుకొని కాల్చుకొని తింటారు 3 పిల్లలు. చూసారా నెయ్యి మొత్తం ఎలా కలర్ మారిందో? పర్ఫెక్ట్గా అయిందండి. మంచి స్మెల్ వస్తుంది. అంతే, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లార్చుకోవాలండి. నెయ్యి అంతా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకోవాలి నెయ్యి. నేనైతే వీడియో కోసం మాత్రమే చూపిస్తున్నా అండి. ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా నెయ్యి ఉంది. నేనంతా ఒక క్యాన్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడతా అండి. మీరైతే ఒక గాజు సీసాలో అయినా క్యాన్లో అయినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇందులోనే పెట్టుకోవాలని ఏమి ఉండదండి. ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.